అదిగో అటు చూశారుగా, మన బాకీలు తీర్చకుండా ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊతున్నారు. ఉయ్యాలా? పదండి వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్దాం. కొట్టండి. మోటు, మన అప్పులోళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎస్కేప్! ఇలా ఎంత దూరం పరిగెడతాం కసిటి? నాకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది. నడుము విరిగిపోయిందిరా దేవుడా, కానీ స్కేటింగ్ చాలా బాగుంది. సరే, నా బాకీ డబ్బులు త్వరగా నాకు ఇచ్చేయండి, లేదంటే నేను మీ నడుములు విరగొడతాను. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పొతలు, నువ్వే ఏదో ఒక ఐడియా వేయి. ఐడియా సర్జీ. ఆ నలుగురు ఐసు మీద ఎలా దొల్లుకుంటూ వెళ్ళడం చూస్తుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. అదేమిటో చెప్పనా? ఈ గార్డెన్ ని ఐస్ పార్క్ లా మార్చేస్తే ఎలా ఉంటుందంటారు? పురిపురి నగర వాసులందరూ ఇక్కడికి వచ్చి స్కేటింగ్, స్కీయింగ్లు చేస్తారు. అప్పుడు మనం టికెట్ కౌంటర్లు పెట్టి లక్షలు సంపాదించేయొచ్చు. దాంతో మనం అందరూ అప్పులు తీర్చేయొచ్చు. లగాయితూ, కానీ దీన్ని ఐస్ పార్క్ గా మనం ఎలా మార్చగలం? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నా టాలెంట్ అంతా ఉపయోగించి నేను తయారు చేస్తాను. ఇవిగో నేను కొన్ని రాకెట్స్ తయారు చేశాను, చూడండి. ఎక్కడైతే ఈ రాకెట్స్ ను ప్రయోగిస్తామో ఆ ప్రదేశంలో మాత్రం మంచు పేరుకుపోతుంది. ఆ తర్వాత మనం స్నో పార్క్ రెడీ చేసుకోవచ్చు. సూపరు, సూపర్. కానీ పెద్దన్నయ్, అన్ని ర్యాకెట్స్ ఎందుకు తీసుకొచ్చావు? ఒక రాకెట్ పని చేయకపోతే ఇంకొక రాకెట్ పని చేస్తుందని ఇన్ని రాకెట్లు తీసుకొచ్చాను. ఈ ర్యాకెట్ నేనే అంటేస్తా. ఓ మోటు, నా ప్రాణమిత్రుడా, ఎంత పని చేశావు! ఇదే స్పీడ్ లో పరిగెడితే నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేసి అనుకుంటాను. నన్ను వెంబడిస్తున్నావు ఏమిటి? దయచేసి నన్ను వదిలే. నీకు జన్మనిచ్చింది నేనే. వీళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. పదండి, కొట్టండి. కొట్టండి. మోటు పత్రు బయటికి రండి. మోటు పత్రు బయటికి రండి. పొద్దున్నే మనల్ని చితకబాదడానికి కట్టకట్టుకుని వచ్చినట్టుగా ఉన్నారు. తొందరగా దాక్కో. బయటికి రండి. ఒకసారి బయటకు వచ్చి చూడండి. సమస్య లేదు. బయటకు వస్తే మీ అందరూ కలిసి మమ్మల్ని వేసేస్తారు. మేము ఎక్కడే ఉంటాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, ఇప్పుడు మన పురుపురి నగరం ఎంత అందంగా మారిపోయిందో చూసావా? ఇదంతా నా రాకెట్ మహిమ. పురుపురి నగరి ఎంత అందంగా తయారైందో కదా. నాకైతే మనం స్విట్జర్లాండ్ కి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తోంది. మోటో, కేవలం మీ కారణంగానే ఇవాళ మేము ఎంత సంతోషంగా ఉన్నాం. పురుపురి నగరం హిమాలయాల్లో తయారవుతుందని కల్లో కూడా ఊహించలేదు. అదంతా సరే గాని, ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ ఎక్కడ ఓపెన్ చేయాలి? మీ అందరి బాకీలు తీర్చేయాలి కదా. మోటు, నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు.
ఈ చలిని ఎవరైనా వెంటనే చంపేయండి. అంతకన్నా ముందు వేడి వేడి టీ ఇప్పించండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. మరి నీ కవితలు ఎట్లో పడా, ముందు టీ ఇప్పించు. ఏంటిది గడ్డ కట్టుకుపోయింది? వేడి వేడి టీ అంటే వేడి వేడిగా ఇవ్వు. పొద్దుట పూట చుక్కలు కనిపించడమని దీన్నే అంటారేమో. త్వరగా ఈ మంట తగ్గే మార్గం ఏదైనా చెప్పు. త్వరగా ఈ మంట తగ్గే మార్గం ఏదైనా చెప్పు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, నీకు దండం పెడతాను. ముందు కవితను పక్కన పెట్టి మంచినీళ్ళు ఇప్పించరా. ఈ నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోయాయి. ఆ కారానికి నోరు మండిపోతోంది. మంచినీళ్ళు ఇవ్వండి, దయచేసి మంచినీళ్ళు ఇవ్వండి. ఇవి గడ్డ కట్టుకుపోయాయి. బాస్, నాలుగు పెట్టి నాకేయండి, అంతా వచ్చేస్తుంది. బాస్, మీరు అలాగే ఉండండి, మేము మిమ్మల్ని ఆగుతాం. బాస్, మీకన్నా మీ నాలుగే చాలా పొడవుగా ఉంది. మోటు పతులు ఆగండి. ఈ తల చుట్టూ ఉన్న ఐసిగడ్డలు తీయండి. అదేదో నువ్వే తీసుకోవచ్చుగా. పురి నగర్ ని మీరిద్దరూ ఏం చేశారు? తాగడానికి ఒక్క చుక్క మంచినీళ్లు కూడా లేవు. మొత్తం అన్ని గడ్డ కట్టుకుపోయాయి. మేమందరం ఎలా బతకాలి? ప్రతి నిమిషం చల్లదనం పెరిగిపోతోంది. ఏరా, నేనిట్లా వాగుతూ ఉంటే మీరేంట్రా మాట్లాడరు? ఓ, నా అనుచరులు మంచు గడ్డల్లా మారిపోయారు. అన్నా సారీ, అన్నా సారీ, పొరపాటుగా కొట్టేశాను. చూసావా టీ కొట్టు బాబాయ్, మోటు పతులు ఎంత ఘోరం చేశారో. వీళ్ల కారణంగానే అన్ని గడ్డ కట్టుకుపోతున్నాయి. వాళ్ళని వదలొద్దు, కొట్టండి. వదలొద్దు, కొట్టండి. మా ఇంట్లో అన్ని గడ్డకట్టుకుపోయి వీటన్నిటికీ కారణాలు. మోటు పతులను కొట్టండి. మోటు, తొందరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే వీళ్ళు మనల్ని వదిలిపెట్టేలా లేరు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదైనా ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, మనం ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి. కాపాడండి. మోటు పతులని వదిలేయండి. దివి నుంచి భూకి మంచు దిగి వచ్చే స్నేహం అనే బంధాన్ని పంచేందుకు శత్రుత్వాన్ని మరిచి మైత్రి హస్తాన్ని అందించు. నాలికి తగిన కాకలా ఏమిటా కవితలు? నీ వల్లే మాకు గతి పట్టింది. నువ్వు మాకు కోపం తెప్పించకపోతే మనం ఇప్పుడు ఇలా గాల్లో ఎగురుతూ ఉండేవాళ్ళం కాదు. గారు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎందుకలా మూడు సార్లు అరుస్తున్నావు? వాళ్ళందరూ గాల్లో 3 సార్లు నన్ను లేపి లేపి కొట్టారు. ఒక్కసారి కూడా అరవలేకపోయాను. అందుకే వాటిని కూడా కలిపి 3 సార్లు వచ్చాను. కాపాడండి. ఏంటి పోతులు, రెస్ట్ లేకుండా ఎంతసేపు పరిగెత్తాలి? నువ్వు పరిగెత్తినంతసేపే గట్టగట్టిపోకుండా ఉంటావు. పరిగెత్తితే శరీరం వెచ్చగా ఉంటుంది. పరిగెత్తు. ఆగండి, 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 ఆగండి. పారిపోండి.
ఆఫ్ లా భారత మాత మీద మీ ఒట్టు. డైలాగులవని ఇప్పటి వరకు ఒక్కరైనా ఆగారా? ఎప్పుడు చూసినా స్టాప్ స్టాప్ అని ఎందుకలా అరుస్తారు? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వేం దిగులు పడుకో. ఈ రాకెట్లు అంటిస్తే ఈ మంచంతా కరిగిపోతుంది. ఇడిచేయి, నేను ఎరిగిస్తాను. ఈ మంచు కారణం నేనే కదా, నేనే కరిగిస్తాను. త్వరగా త్వరగా అంటించు. త్వరగా కానీ కానివ్వు మోటు. ఎంతసేపు త్వరగా అంటించు. ఇప్పుడు ఏం జరగబోతోంది? మళ్ళీ ఉన్న రాకెట్లన్నీ అంటించేశారు. ఇప్పుడు మనం మలమల మాడిపోయేంత వేడి తయారవుతుంది, చూస్తూ ఉండండి. అయ్యబ్బా దీనికంతటికి కారణం మోటునే. ఏయ్, కొట్టండి! కాపాడండి!